कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। పరమాచార్య స్వామి వారి దివ్యానుగ్రహంతో పరమాచార్య అమృతవాణి అనే ఒక సత్సంగాన్ని మనం రోజు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిన్నటి రోజున కృష్ణుడు, సుదాముడు, అలాగే ద్రోణాచార్య స్వామి, కుచేలుడు, ద్రోణాచార్యుడు, కుచేలుడు వీరితో ఉన్నటువంటి విషయాల్ని, స్వధర్మాన్ని అనుష్ఠించటం వలన వారి యందు పరమాత్మ చూపించినటువంటి ప్రేమ, అభిమానం, పరధర్మంతో ఉన్న వాళ్ళ యందు ఎలా ప్రవర్తించారు అన్న విషయం నిన్న కథలో మనం తెలుసుకున్నాం. ఈ రోజున బుద్ధుని కాలంలో అప్పుడు ఉండేటువంటి బ్రాహ్మణులు, వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి పరమాచార్యులు వారు చెప్పినటువంటి కథను మీ ముందు ఉంచబోతున్నా. ప్రపంచంలో దుఃఖాన్ని పోగొట్టాలి అని బుద్ధుడు సంకల్పించాడు. ఈ సమస్యకు సమాధానం ఏమి అని పరిపరి విధాలుగా ఆలోచించాడు. ఆ విషయంలో ఆ కాలంలో ఉన్నటువంటి పండితులు, బ్రాహ్మణులు ఆయనకు తగిన సహకారం చేయలేకపోయినారు అని చెప్పచ్చు. ఆయన తపస్సు చేసి దుఃఖానికి గల కారణం తృష్ణ అని తెలుసుకున్నాడు. ఆ తృష్ణకు కారణం మాయా అని తెలుసుకున్నాడు. ఈ ప్రపంచం సత్యము అని మనకి భాషింప చేయిస్తూ ఉండేదే మాయా అని కూడా తెలుసుకొని మోక్షము లేదా నిర్వాణము ఈ మాయను పరిహింపచేస్తాయి అని ఒక నిర్ణయం పొందాడు. నిర్వాణం అంటే శూన్యము అని అర్థం. శూన్యంలో కోరిక అనేటువంటిది ఏమీ ఉండదు. దుఃఖము లేదు, సుఖము లేదు, ఏమీ లేదు. బుద్ధుని యొక్క చరిత్ర నుంచి ఆయన ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రపంచంలో వ్యాప్తి చేశాడు అని మన వాళ్ళందరూ కూడాను గ్రహిస్తూ ఉంటారు. కానీ మనకి బుద్ధునికి పూర్వమే ఈ శూన్యవాదం, ఈ విషయాలన్నీ శూన్యంచ అని ఉపనిషత్తుల్లో అట్లాగే గీతలో కూడా చెప్పబడి ఉన్నది. శూన్యవాదం అని ఒక వాదం. బుద్ధుడు కూడా నిర్వాణము అంటే ఏమిటో పూర్తిగా నిరూపించలేకపోయినాడు. ఆయన కూడా నిర్వాణము అంటే శూన్యము అని చెప్పి వదిలేశాడు ఆ విషయాన్ని. మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే మోక్షం అంటే శూన్యం కాదని, పూర్ణత్వం కలగటమే మోక్షము అని మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి. మోక్షం అంటే పరమానందము, పరిపూర్ణ అద్వయ సచ్చిదానంద
స్థితినే మనం మోక్షము అని మన యొక్క ఉపనిషత్తులు నిరూపించినాయి. ఈ విషయాన్ని ఆ కాలంలో ఉండేటువంటి బ్రాహ్మణులు బుద్ధునికి చెప్పలేకపోయినారు అంటే అప్పుడు ఉన్నటువంటి విద్య ఎంత దిగజారిపోయిందో దీని ద్వారా మనకి అవగతమవుతూ ఉంది. బుద్ధుడు వర్ధమాన వీరుడు అంటే జినుడు యజ్ఞయాగాదుల్లో జరిగేటువంటి పశు హింస ఏదైతే ఉందో దాన్ని ఖండించారు. వారు అహింసకి అత్యంతమైనటువంటి ఉన్నత స్థానాన్ని ఇచ్చి అహింస పరమోధర్మ అనేటువంటి దాని మీద వాళ్ళ యొక్క మతాన్ని ప్రపంచంలో వ్యాప్తిలోకి పట్టుకొచ్చారు. వైదిక ధర్మాల్లో కూడా అహింస చేయకూడదు అని ఉన్నది వాస్తవంగా. సాధారణ ధర్మాలు, విశేష ధర్మాలు అని రెండు ఉన్నాయి దీంట్లో. సాధారణ ధర్మాల్లో అహింసకు చాలా ప్రథమమైనటువంటి స్థానం ఉన్నది. భగవంతుడు లోక వ్యవహారములు అట్లాగే మానవులు దేవతలు మధ్య పరస్పర సహకారాలతో ఈ లోక వ్యవహారాలన్నీ జరగాలి అని సృష్టి ఆది అందే భగవంతుడు నిర్ణయించాడు. అందుచేతనే భగవంతుని ద్వారా ఆదేశితులైనటువంటి ఋషులు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాన్ని ఆచరించినట్లయితే దేవతలు మనకు భౌతికమైనటువంటి శక్తులు అట్లాగే సుఖకరాలుగా ఉండేట్లుగా మన యొక్క జీవితాన్ని మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పారు. దేవతలు యజ్ఞములలో పశువుల్ని ఎందుకు ఆహుతిగా కోరుతున్నారో మనం చెప్పలేం. గీతలో అయితే కృష్ణ పరమాత్మ యజ్ఞార్థం పశవ సృష్టాః అని సుస్పష్టంగా చెప్పాడు. సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి వింతల్ని మనం ఈరోజు చూస్తున్నాం. సాంకేతికంగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధిని పొందినటువంటి మనము కొన్ని విషయాల్లో ప్రాచీనమైనటువంటి ఆచారాలనే మనం ఆచరిస్తూ ఉంటాం. ఉదాహరణకి సింహము, అలాగే ఆకాశంలో ఖేచరమైనటువంటి గద్ద మొదలైనవన్నీ కూడాను చూడటానికి సుందరంగా ఉన్నప్పటికీ అవి మాంసాన్నే భుజించేవిగా ఉన్నాయి ఈనాటికి. లోకంలో మంచి వాసనలు వచ్చేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో, తత్సంబంధమైనటువంటి వృక్షములు ఏవైతే ఉన్నాయో, ఆ చెట్లకు మనము దుర్వాసనలతో కూడినటువంటి ఎరువులు వేస్తూ ఉంటాం. మనం తినే ఫలాలకు కూడా కొన్నిటికి దుర్వాసనలతో కూడిన ఎరువునే మనం అందిస్తూ ఉన్నాం ఇవాళకి. అట్లాగే మంత్రపూతములైనటువంటి బలులు దేవతలకు అట్లాగే ఆహారంగా ఉంది అని మనం చెప్పుకోవడంలో తప్పేమీ లేదు అనిపిస్తుంది. అలాగే లోకంలో కావలి కాచేటువంటి ఒక శునకానికి మనం మాంసాన్ని అందిస్తాం. మనల్ని రక్షించేటువంటి దేవతలకు ఆ దేవతల్ని ఉద్దేశించి చేసేటువంటి పశు బలి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటంలో ఏమాత్రం తప్పు లేదు అని మనకి కొన్ని విషయాల ద్వారా తెలుస్తూ ఉన్నది. యజ్ఞంలో ఆహుతి కాబట్టినటువంటి పశువులు పుణ్యలోకానికి వెళ్తాయి అని వేదాలు చెప్తున్నాయి. కృష్ణదేవరాయల వారు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో కాంచీపురంలో అప్పయ్య దీక్షితుల వారు అని ఒక మహాపండితుడు ఉండేవారు. శతాధిక గ్రంథకర్త ఆయన చాలా దయగల హృదయం అయింది.
చాలా కరుణామూర్తి అని చెప్పుకుండేవారు. ఆయన ఒకానొక సందర్భంలో వాజపేయ యాగం చేయవలసి వచ్చింది ఆయనకి. ఆ చేసేటప్పుడు అక్కడ పశుబలి చేయాల్సి వచ్చింది. దానికి పాపం ఆయన చాలా దుఃఖించారు. దుఃఖించి, భగవంతుడా, బ్రాహ్మడుగా నన్ను పుట్టించావు, బ్రాహ్మణ విధిలో వేదం చదువుకున్న తర్వాత యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేయటము కూడా విధిగా చెప్పబడి ఉన్నవి. అవన్నీ కూడాను నీ యొక్క పాదాలకే చేరుతున్నాయి అని వేదాలు కూడా చెప్తున్నాయి. వేదవచనముల మీద విశ్వాసముతో ఈ మూగజీవుల్ని నేను యూపస్తంభాన్ని కట్టి చంపేసేసి మేము యజ్ఞం చేస్తున్నాము. ప్రజలలో గనక ఈ వేదవచనములపై, వేదవాక్యములపై, వేదమంత్రములపై నమ్మిక అనేటువంటిది ఏదైతే ఉందో అది నీ చేతనే ప్రతిష్ఠించాలి. అంటే ఇప్పటిదాకా ఈ వేదమంత్రాల ద్వారా ప్రజల లోకంలో ఏది నమ్ముతున్నారో దాన్ని నమ్మి నేను యజ్ఞం చేస్తున్నాను కాబట్టి ఆ నమ్మకాన్ని నీవు సాధికారికంగా మాకు చూపించాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారట అప్పయ్య దీక్షితుల వారు. యాగవిధిని ఆ ప్రకారంగా పూర్తి చేసిన తర్వాత ఆ సమయంలో ప్రజలు అందరూ చూస్తుండగా, ప్రజలందరి సమక్షంలో అక్కడ ఆ వపాహోమం అనేది చేయబడ్డది. చేసిన తర్వాత ఏ పశువులనైతే వారు బలిగా ఇచ్చారో ఆ పశువుల్ని తీసుకెళ్ళటానికి గంధర్వులు అట్లాగే అప్సరసులు మొన్నగు వారందరూ కూడాను వచ్చి పుష్పక విమానంపై సగౌరవంతో ఈ పశువులన్నింటినీ కూడాను ఆ పుష్పక విమానంలోకి ఎక్కించి వాటిని తీసుకెళ్ళారట పైలోకాలకి. అంటే ఆ మంత్రాల మీద నమ్మకము ప్రజలందరికీ నీవు చూపించాలి పరమాత్మ అని ఆయన ప్రార్థించినందుకు వారి యొక్క ప్రార్థనని ఆలకించినటువంటి పరమేశ్వరుడు స్వయంగా ఆ దేవదూతలను పంపించి ఈ పశువుల్ని దేవలోకానికి తీసుకెళ్లారు. అంత సత్య నిష్ఠగా, దీక్షగా, ఆచారముతో, ఎటువంటి స్వార్థ లాభం లేకుండా, ఎటువంటి కీర్తి ప్రతిష్టల్ని కోరుకోకుండా వారు ఆ యాగాన్ని నిర్వర్తించినట్టుగా చరిత్ర. ఈ కాలంలోనూ యజ్ఞాలు చేస్తే లోకంలో వర్షాలు కురవటం మనందరం చూస్తూ ఉన్నాం. తిరుపతి దేవస్థానం వారు ఎప్పుడున్నా వర్షాలు రాకపోతే వెంటనే వరుణయాగాలు అన్నీ చేస్తున్నారు. భగవద్ అనుగ్రహంతో యాగం అయ్యేటప్పటికో అయిన తర్వాత మొత్తానికి వర్షాలు పడుతూనే ఉన్నాయి. విద్యుక్తంగా చేసినటువంటి యజ్ఞములను, ఆ యజ్ఞములు అభీష్టాల్ని ఇస్తాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడాను మనకి సంశయం కానీ సందేహం కానీ ఉండవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని చక్కగా చెప్పగలటువంటి బ్రాహ్మణులు బుద్ధుని కాలంలో లేకపోయినారు అంటే అదొక విధంగా దురదృష్టం. అందుచేతనే బుద్ధుడు అట్లాగే జనుడు ఇద్దరూ కూడాను వేదాన్ని నిరసన చేసి నూతన మతాల్ని స్థాపించడానికి ప్రయత్నం చేశారు. వారు బ్రాహ్మణుల్లోని ఆధ్యాత్మిక శక్తి క్షీణించిన కారణం చేత ఇట్టి దురవస్థ అనేటువంటిది ఏర్పడ్డది. వేదములలో ప్రజలకు గౌరవం అందుకోసమే తగ్గింది. నూతన మత వ్యాప్తికి కావలసినటువంటి వాతావరణం అనేది ఆ బుద్ధుని కాలంలో ఏర్పడ్డది. అందుచేత దీని ద్వారా పరమాచార్య స్వామి వారు జాతికి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, మీరందరూ వేదాల్ని పరిరక్షణ చేసుకోండి అయ్యా, వేదములే గనక లేకపోతే సనాతనమైనటువంటి ధర్మానికి గ్లాని హాని జరుగుతుంది.
ఎంత కష్టపడైనా సరే వేదాలని మనం రక్షించుకోవాలి. పరమాత్మ వైకుంఠం నుంచి మత్స్యావతారంలో వచ్చి మన యొక్క వేదాలను రక్షించి మన మహర్షులకి ఇచ్చి వీటిని మీరు బాగా వ్యాప్తి చేయండి అని వారిని ఆదేశించారు. ఆ మహర్షులు ఆ పరంపరగా మనందరికీ కూడాను ఇచ్చారు. అటువంటి వేదాలని మనం రక్షించుకొని ఆ వేదమాత యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహం మనం పొందాలి. అటువంటి స్థితిని సద్గురు పరదేవత మనకి కలిగించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.